వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ముగింపు వేడుకల సందర్భంగా ఏక్తా యాత్రను ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి యాత్రకు శ్రీకారం చుట్టారు. బాలికల ఉన్నత పాఠశాల నుంచి పట్టణ చౌరస్తా వరకు సాగిన ఈ ఏక్తా యాత్రలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ ఐక్యతకు మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రతి ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా యాత్రలు నిర్వహిస్తున్నాం. యువతలో దేశ ఐక్యత భావం, పటేల్ స్ఫూర్తి నింపటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరంలో పటేల్ చేసిన కృషిని స్మరించుకున్న అరుణ 564 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన చారిత్రాత్మక నిర్ణయం, ఆయన దౌత్య నాయకత్వం, దేశ తొలి హోంమంత్రి మరియు ఉప ప్రధానిగా చేసిన సేవలను యువత తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. అలాగే హైదరాబాద్ స్టేట్ నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికిన సెప్టెంబర్ 17 రాష్ట్ర విలీనానికి కూడా పటేల్ నాయకత్వమే కారణమని గుర్తు చేశారు. యువతలో పటేల్ ఆదర్శాలను నింపడం అత్యవసరమని అన్నారు. నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా యాత్రని ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు ప్రతి జిల్లాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలను ఏక్తా మార్చ్ ద్వారా యువతలో నింపాలనేటటువంటి ఆకాంక్షతో ఈ దేశమంతా కూడా ఒకటే, అందరూ కూడా ఐక్యతా భావంతో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం కలిసి ముందుకు అనేటటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కృషికి, వారి యొక్క జ్ఞాపకానికి చిహ్నంగా ఈరోజు ఈ జయంతి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కూడా మహబూబ్ నగర్లో 31 అక్టోబర్ రోజు పెద్ద యాత్ర జరిగింది. ఆ తర్వాత నిన్న నారాయణపేటలో జరిగింది. ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి యువత పెద్ద ఎత్తున మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి దేశం కోసం ఏ విధంగా అయితే స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారో, స్వతంత్రం తేవడంలో వారి కృషి గురించి కానీ, మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి 564 పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశం అంతా ఒక్కటే అనేటటువంటి నిరూపించినటువంటి మరి నాయకుడు, మహానాయకుడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి ఈ దేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా, డిప్యూటీ ప్రధానమంత్రి పిఎంగా వారు అందించినటువంటి సేవలే కానీ, వారి దేశ కృషినే కానీ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, యువత తెలుసుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క ఏక్తా యాత్రలను వారి యొక్క స్మృతికి గుర్తుగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పెద్ద ఎత్తున యువకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ స్టేట్లో కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఆనాడు నిజాం పాలన, మరి నిరంకుశ పాలనకు ఏదైతే జనమగీతం పాడిందో దానికి ముఖ్య కారణం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నాడు మరి హోంమంత్రిగా దేశమంతా కూడా 15 ఆగస్టుకు మన స్వతంత్రం వస్తే మన తెలంగాణకు, మన హైదరాబాద్ స్టేట్కి మరి 48 సెప్టెంబర్ 17న మన స్వతంత్రం వచ్చినటువంటి దినాన్ని మనం నేటి కూడా మర్చిపోలేదు. వారి యొక్క చొరవతో ఆ రోజు నిజాం సర్కారు లొంగిపోయి మరి ఈ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజును మనమంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. సో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మరి హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం ఏనాటికి కూడా మర్చిపోలేదని, నిజాం నుంచి విముక్తిని కలిగించినటువంటి మరి నాయకుడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి యువత మొత్తం కూడా వారి స్ఫూర్తితో దేశంలో ఉన్నటువంటి యువత కులమత భేదాలు లేకుండా ఈ దేశం యొక్క ఐక్యత కోసం కలిసి ముందుకు నడవాలని ఈ యొక్క యూనిటీ మార్చ్ను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా యూనిటీ మార్చ్లో పెద్ద ఎత్తున యువత పాల్గొంటా ఉంది. ఈ యాత్రలో, ఈ యొక్క యూనిటీ మార్చ్లో మరి నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా యాత్రలో నేను కూడా మరి పాల్గొనిపోతా ఉన్నానని చెప్పి సందర్భాన్ని